అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం. అది పోయండి పో. ఏం మాట్లాడుతున్నా పోయండి. నువ్వెవడురా నువ్వు? ఎవడవరా నువ్వు? అంటూ ఉండాలి. భజన చేయాలి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. కళ్యాణ్ ఒక మనిషి ఈగోని గెలిగితే ఎంత దూరం వెళ్తాడో ఊహించలేదు సార్. అదే ఇప్పుడు దివ్య వస్తే లోపలికి వచ్చాక మేము ఇద్దరం ఉంటాం. యువతల టీం నుంచి ఇప్పుడు ఒకలా ఉంటారు. ఇప్పుడు ఎలాగా ఆడతారో నేను చూస్తా, ఎలా గొడవలు ఆడతారో చూస్తా. ఇప్పుడు వచ్చిందండి విజిల్. నా కోసం ఓట్ చేయము. నువ్వు చేయలేదంటే పక్కన వాళ్ళు వచ్చి చేస్తారా? సిచ్యువేషన్ అట్లా ఉంది. ఒక్కసారి నిలబడు. తోల తీరిపోయింది. అరే తను నాకు హెల్ప్ చేసింది. ఈ సిచ్యువేషన్ లో నా పక్కన నిలిచిపోయేమో. అది అవదమ్మా. తోల తీరిపోయింది. డిస్కషన్ తెలుసా అక్కడ మెంటల్కి పోయిన కొద్దిసేపు. నా పని అయిపోయింది అనుకున్నారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి. ఇప్పుడు ఇస్తాను చూడు నీ కిక్కు మామూలుగా ఉండదు. ఇంకా నేను ఈ వీక్ కెప్టెన్ చేస్తే 13th వీకెండ్ వరకు ఉంటావు. సో ఆ దృష్టిలో నేను చూసి నేను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకున్నా. తనుజ అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు? నేనని కాదు. నువ్వు ప్రతిసారి ఒక నిమిషం 2 వీక్స్ ఇమ్యూనిటీ తనుజ నీకు వచ్చింది. 1 వీక్ కాదు. గేమ్స్ ఆడాలి అని అంటున్నాను. అలాంటి నేను నీ పేరే తెస్తా. తీసుకురా. నువ్వు పుట్టమ నుంచి ఇద్దారా లేక అమావాస్య పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? చెప్పాను నేను. బిహేవియర్ పట్టి నేను చెప్తాను. ఏం బిహేవియర్ చెప్పు. ఏం బిహేవియర్ నువ్వు తప్పుగా మాట్లాడతాను. మరి ఏం బిహేవియర్ చెప్పు. ఏం బిహేవియర్ మరి? తప్పుగా మాట్లాడు. వాళ్ళు చెప్పుతో కొట్టాలి. ఏం బిహేవియర్ చెప్పు. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. కరెక్ట్ గా చెప్పుకున్నావు. పో ఏంటి పో ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావు పో ఏంటి? నువ్వెవరు మాత్రం నాకు చెప్పడానికి పో అని. నువ్వు బిగ్ బాస్ పో గో అని చెప్పకో. నాకు నచ్చినప్పుడు కూర్చుంటా. ఏంటి పో అనుకో. నేర్చుకోతాను. నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోట్రే చేయట్లే బయట సింపతి కోసం. బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? చెప్తా చెప్పుకో. వెటకారంగా మాట్లాడడం నీకంటే బాగా నాకొచ్చు. చెప్తా రాసుకొని చెప్తా. ఎక్కడైతే నేర్చుకున్నావో దానికి హెడ్ మాస్టర్ నేను. సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసార్ అక్కడ. అదే అప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా? తగ్గితే పెరికేస్తా గుత్తి
ఫేక్ గా ఉండడం రాదు అంతే. నువ్వు చాలా జెన్యూన్. తనుజ 2 వీక్స్ ఒక్కటి ఇచ్చానంటే ఇమ్యూనిటీ నేను నాకు నచ్చింది చేస్తా. ఎవరు నువ్వు అసలు? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? చెప్పుకో లేకపోతే ఇదే ఈ యాటిట్యూడే ఈ యాటిట్యూడే ఈ ఒరిజినాలిటీ ఇది. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా అవును ఇది ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో. మనిషి బట్టి ఉంటది నా అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. చెప్పుకో. ఫస్ట్ వచ్చి ఒకరు పేరు పెట్టేస్తే అందరు ఎందుకు కూర్చున్నా మరి? ఎందుకు కూర్చున్నా మరి? ఫస్ట్ వచ్చి చెప్పేస్తాను. నువ్వు ఫస్ట్ నా పేరు చెప్పాల్సింది. నీకెవడన్నా నువ్వు పని చేయలేవని ఎప్పుడు చెప్తాడు తెలుసా? పని చేయలేదు దానికి నేనే అన్నట్టుగా వెళ్తాను కదా. అవును నీ నాకు వచ్చి కూర్చో. వేసేసాడు బాగా వేసేసాడు. అమ్మో అయ్యో చూస్తున్నారు జనాలందరూ ఎంత ఎంత నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయట చూడండి. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. నా దృష్టి తగిలిందంట. పెద్ద వచ్చారు అందరూ. దృష్టి బొమ్మ అంట. దృష్టి బొమ్మ. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. ఇన్ఫాక్ట్ తనుజ ఐఎమ్ సారీ, నీకు వరుసగా 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందిరా ప్లీజ్. అండ్ నా సేఫ్టీ చూసుకోవాలి. నువ్వు ఆగురా బై. అరే అరే దండం పెడతారా బై? లొల్లి పెట్ట లొల్లి పెట్ట. ఒకటి 2 వీక్ ఇప్పుడు అదే చెప్తున్నా. ఒక పర్సన్ లేచి ఒక పేరు తీసుకోగానే మీరు ఆ పేరు తీసేసుకోవాలి. నీకు బుద్ధి ఉందా? నీకు పోయింది అందుకే డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా అనుకో. నో ప్రాబ్లం. సో నా ఓట్ తనుజకి పర్సనల్ లేదు. దీన్ని దిస్ ఇస్ కాల్డ్ స్వీట్ పాయిజన్ సంచన. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. ఎవరో ఒక పర్సనల్ దాన్ని తీసుకొని వచ్చి పెట్టేసి ప్రతి దానికి నా పేరునే లాక్కుంటూ ప్రతి దానికి నా మీద పడుతూ ఏడుస్తున్నారు. ఏంట్రా అదేమో కలంటుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. మీరైనా నమ్మండి సార్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది రెస్పెక్ట్. నీ మీద గెలవడానికి నాకు డాన్స్ చాలు. నీ మీద గెలవడానికి 2 స్టెప్పులు చాలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు నచ్చిన మాట 2 స్టెప్పులు చాలు. దానికి అందరూ నాకే కావాలి. అందరు నా చుట్టూనే ఉండాలి. అందరు నా తనుజ 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 అంటూ ఉండాలి. భజన చేయాలి. దానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. నువ్వు సీరియల్ స్టార్. నువ్వు ఇక్కడ కూడా టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. సరిపోయారు ఇద్దరును. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అసలు. దరిద్రం. మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం. మళ్ళీ అంటావు నువ్వు ప్యూర్. నువ్వు నోటుకు వచ్చినట్టు వాగకు దివ్య. చంపేస్తాను పిచ్చి వాగుడు వాగావంటే. నోటికి వచ్చినట్టు వాగినప్పుడు లేదు. నువ్వు వాగినప్పుడు లేదు. నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఒక మనిషి ఇష్టం లేకపోయినా నేను వెంట పడుతున్నాను. రండి. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఏం మాట్లాడుతున్నావు? చెప్పు. ముందు చెప్పు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.
మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. కొంచెం సపోర్ట్ చేయండి మామ. స్టాండ్ తీసుకోండి మామ నా కోసం. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. అట్లుంటది మనతోని.